హాయ్ హలో ఏంటి అని చూస్తున్నారా? చూసే ముందు పేజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లా, ఫాలో చేయట్లేదు. ఇది పెసరపప్పు పాటూరి అండి. పేరు డిఫరెంట్గా ఉందని ట్రై చేశాను, బాగుంది. అంటే ఇది నాకు కూడా తెలీదు, శ్రీకాకుళం సైడ్ ఎక్కువ చేస్తారని విన్నాను. సరే పేరు డిఫరెంట్గా ఉంది కదా, ఐటమ్ ఒకసారి చేసి చూద్దామని చేశాను. అండ్ ఈ రెసిపీ అంతా అయిపోయాక అప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం లాస్ట్లో. దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. హార్ట్కి మంచిది, మనకి క్యాన్సర్ నివారిస్తుంది. అండ్ డైట్ ఫుడ్లో వాడేవాళ్ళు కూడా పెసరపప్పు తీసుకుంటారు. మనం ఆల్రెడీ దీంతో మనం పాయసం చేసాము, చిల్లాస్ చేసాము, అన్నీ బాగున్నాయండి. హెల్తీగా రెసిపీస్ ట్రై చేయండి మీరు కూడా. ఇది కూడా బాగుంది, బట్ కాకపోతే పేరు డిఫరెంట్గా ఉంది. చాలా ఈజీగా అయిపోతుంది, బట్ వేపుకోవడానికి ఇది కూడా దగ్గర దగ్గర 20 మినిట్స్ పడుతుంది. దీనికి ఫస్ట్ 2 అవర్స్ పెసరపప్పు నానబెట్టేసుకొని పేస్ట్ చేసుకొని వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకొని ఆనియన్స్, పసుపు, ఉప్పు అండ్ అన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టిన పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది పొడి పొడిగా ఎగ్ బుజ్జిలాగా వస్తుందండి. అట్లా పొడి పొడిగా వచ్చినప్పుడు మనం చపాతీలో కానీ, రైస్లో కానీ, దేంట్లో అయినా సరే విడిగా స్నాక్గా కానీ తీసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పాను కదండి, ఈ రెసిపీ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందామని. ఏం లేదండి, నాకు ఈ రెసిపీ చేసేటప్పుడు మనం పెరుగులో బియ్యం పిండి వేసుకొని మన సైడ్ చల్లపిండి చేసుకుంటాం కదా, కొంచెం దగ్గర దగ్గరగా అలా అనిపించింది. బట్ టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేయండి, మీరు కూడా చేస్తారు కదా, చాలా బాగుంది.